హలో హాయ్ అండి, బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను కొంచెము మొన్న పల్చగా చేసిన మామిడి తాండ్ర చూపించాను కదండి. ఈరోజు నేను కొంచెం మామిడి పండు రసాన్ని ఎక్కువగా తిక్కుగా వేసుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత తిక్కుగా వచ్చిందో చూసారా అండి. ఇగోండి చూడండి ఎంత బాగా తిక్కుగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదండి. దీన్ని కట్ చేసుకొని చక్కగా పీసెస్ కట్ చేసుకుంటా అండి, కొంచెం మందపాటిగా వస్తాయి. ఇదిగోండి ఇది మామిడి తాండ్ర నేను చేశానండి ఈరోజు. ఇదిగోండి ఇంకా నేను దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా ఒక బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే అండి నెల రోజులు లేదంటే 15 రోజులు మనం తొందరగా తినేసినట్టయితే అండి 15 రోజుల్లో అయిపోతుంది. లేదు అంటే మాత్రం ఒక నెల రోజులైనా ఉంటుందండి. అలాగే ఇంకొకటి కూడా వేసి పెట్టానండి, ఇది కూడా అలానే వచ్చేసిందండి, చక్కగా వచ్చేసింది. చూడండి ఎంత మందంగా వేసానండి. చూడండి అంటకుండా చక్కగా వస్తుందండి, ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగా ఎంత చక్కగా ఇవ్వండి, ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుందండి. ఇది కూడా అలానే వచ్చిందండి. ఇదిగోండి ఇది కూడా అలానే వచ్చింది. ఇది మన ఎలా నచ్చితే అలాగా స్క్వేర్ మోడ్లో లేదంటే మామూలుగాను కట్ చేసుకోవడమా, లేదనంటే స్క్వేర్ మోడల్లో కట్ చేసుకోవడమా, లేకపోతే బిస్కెట్ మోడల్లో కట్ చేసుకోవడమా అనేది మన ఇష్టం అండి. ఇదిగోండి ఈరోజు వేసానండి, సాయంత్రం కల్లా చక్కగా ఎండకి సూపర్గా ఆరిపోయినాయండి. ఇవి ముక్కలు కోసుకొని చక్కగా ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకొని పిల్లలకి ఎప్పుడు నచ్చితే అప్పుడు తింటారని చేసి పెట్టానండి. నచ్చిందా అండి మామిడి తాండ్ర అండి? చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మన మామిడి పండ్లు కాబట్టి చక్కటి పండ్లు వస్తున్నాయి కాబట్టి ఎంతో రుచికరంగా ఉంటుందండి. మళ్ళీ మనకు సంవత్సరం తిరిగే వరకు కూడా మళ్ళీ పండ్లు రావు కాబట్టి నేను మొన్న పల్చగా వేసాను, చాలా లైట్గా వచ్చినాయి అని చెప్పి ఈసారి కొంచెం మందంగా ఉంటుందని చెప్పి అవి కట్ చేసినా తీసుకొని తింటుంటే కూడా తింటున్నామంత తృప్తిగా ఉంటుందని కొంచెం మందంగా వేసానండి. నచ్చిందా అండి? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్లో మా మామిడి తాండ్ర ఎట్లా ఉంది అనేది కొంచెం తెలియచేయండి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో మామిడి తాండ్ర చేసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి.